నేపాల్ హోమ్ మినిస్టర్ ని రోడ్డు మీదకి లాగి మరీ కొట్టారు. నేపాల్ సుప్రీంకోర్టుని తగలబెట్టారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ హోమ్ ని తగలబెట్టేటప్పుడు తన వైఫ్ అక్కడే ఉండడంతో తన వైఫ్ కి కూడా మంటలంటుకుంది. 20 మందిని షూట్ చేసి చంపేశారు. అందరూ టీనేజ్ లో ఉన్న వాళ్ళే. నేపాల్లో జరిగే ఈ ప్రొటెస్ట్ కేవలం రీసెంట్ గా బ్యాన్ చేసిన సోషల్ మీడియా యాప్స్ కోసం కాదు. కొన్ని సంవత్సరాలుగా నేపాల్లో జరుగుతున్న అవినీతి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి. పొలిటీషియన్ పిల్లల లైఫ్ ని నేపాల్లో నార్మల్ పీపుల్ లైఫ్ ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేశారు. ఇక్కడ చూపిస్తున్న స్టూడెంట్ మీకు గుర్తున్నాడా? కొన్ని మంత్స్ ముందు తను ఇచ్చిన స్పీచ్ తో మినీ హిట్లర్ గా పేరు తెచ్చుకున్నాడు. King Birendra once said, "Even if I die, shall my country live on." All the youths carry these words in your heart and engrave a monument of change in the course of history. ఈ స్టూడెంట్ కూడా ప్రొటెస్ట్ లో స్పీచ్ ఇస్తూ కనబడ్డాడు. సెప్టెంబర్ 4, 2025 నేపాల్ గవర్నమెంట్ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యాప్స్ ని బ్యాన్ చేసింది, ఇంక్లూడింగ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్, రెడిట్, టెలిగ్రామ్. ఎంటైర్ డిజిటల్ సోషల్ లైఫ్ ని ఓవర్ నైట్ లో ఇల్లీగల్ చేసేసింది. దీనికి గవర్నమెంట్ చెప్పిన రీజన్, ఈ యాప్స్ గవర్నమెంట్ కొత్త రూల్స్ కి సపోర్ట్ గా రిజిస్టర్ అవ్వలేదని, ఈ సోషల్ మీడియా యాప్స్ వల్ల మిస్ఇన్ఫర్మేషన్, హేట్ స్పీచ్ సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయని, నేషనల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడానికని రీజన్ చెప్పింది. కానీ దీని వెనుక ఉన్న అసలైన నిజం వేరు. నెపో కిడ్స్, కరప్షన్, ఫ్లాషీ లైఫ్ ఆఫ్ పొలిటీషియన్ చిల్డ్రన్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి సోషల్ మీడియా జెన్జీ కిడ్స్ కి ఒక వెపన్ గా మారింది. ఆ వెపన్ ని ఆపాలని చేసిన ప్రయత్నమే గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం. పచ్చిగా చెప్పాలంటే ఈ ప్రొటెస్ట్ కేవలం సోషల్ మీడియా యాప్స్ కోసం కాదు. అసలైన కారణం ఏంటంటే నెపో కిడ్స్, పొలిటీషియన్ చిల్డ్రన్స్ మరియు వాళ్ళ రిలేటివ్స్ కి జాబ్స్, కాంట్రాక్ట్స్, ఇంకా ఫారెన్ పోస్టింగ్స్ అన్ని వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేవి. క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా అన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు. ఈ నెపో కిడ్స్ మరియు పొలిటీషియన్ చిల్డ్రన్స్ లగ్జరీ కార్స్, యూరోప్ ట్రిప్స్, వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇంకో సైడ్ నేపాల్ లో ఆర్డినరీ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ తో స్ట్రగుల్ అవుతూ, లేకపోతే మిడిల్ ఈస్ట్, మలేషియాలో కూలి పనికి వెళ్తున్నారు. సోషల్ మీడియాలో కరప్షన్ ని ఎక్స్పోజ్ చేయొచ్చు, మాక్ చేయొచ్చు, అకౌంటబిలిటీని డిమాండ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ యాప్స్ బ్యాన్ చేయడంతో జెన్జీ యొక్క వాయిస్ ని ఆపేసినట్టు అయింది. ఒక్కసారిగా వాళ్ళ ప్రపంచాన్ని లాగేసుకున్నట్టు అయింది. వెంటనే ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ చేశారు. మొదట కాఠ్మండూలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత యువత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ అందరూ వాళ్ళ క్లాస్ రూమ్ ని వదిలేసి, లెక్చరల్ హాల్ ని వదిలేసి, చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి వీధుల్లోకి వచ్చి ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు పెట్టుకున్న సైన్ బోర్డ్స్ చాలా క్రియేటివ్ గా, చాలా షార్ప్ గా ఉన్నాయి. ప్రపంచమంతా చూడాలని ఇంగ్లీష్ మరియు నేపాల్ లో రాశారు. ఆ సైన్ బోర్డ్స్ లో ఉన్న ఒక కామన్ స్లోగన్ అప్పటి పరిస్థితిని పూర్తిగా వివరించింది ప్రపంచానికి. షట్ డౌన్ కరప్షన్, నాట్ సోషల్ మీడియా. నేపాల్ గవర్నమెంట్ యాప్స్ ని బ్యాన్ చేసినా కూడా VPN వాడి జెన్జీ యొక్క గొంతుని ప్రపంచానికి వినిపించేలా చేశారు. ఈ ప్రపంచానికి నేపాల్లో ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశారు. వాయిస్ గట్టిగా రేస్ చేస్తే గవర్నమెంట్ వింటుందన్న వాళ్ళ నమ్మకం. కానీ గవర్నమెంట్ మాత్రం ఏమీ వినలేదు. కొన్ని గంటలలోనే కాఠ్మండూ ఏరియాలో పీస్ఫుల్ ప్రొటెస్ట్ నుంచి ఒక యుద్ధ భూమిలా మారింది. బ్రూటల్ ఫోర్స్, టియర్ గ్యాస్, వాటర్ గన్, రబ్బర్ బుల్లెట్స్ వీటితో స్టూడెంట్స్ పై అటాక్ చేశారు. ఇక్కడే స్టోరీ డార్క్ టర్న్ తీసుకుంది. ఈ అన్ని వెపన్స్ ని వాడిన స్టూడెంట్స్ ని ఆపలేకపోతున్నామని పోలీసులకి కొత్త ఆర్డర్స్ ని పాస్ చేశారు. అదే ఎస్కలేట్ చేయమని. సడన్ గా బిల్డింగ్ మధ్యలో నుంచి గన్ ఫైర్ సౌండ్ వచ్చింది. పోలీసులు రియల్ గన్స్ వాడుతున్నారు. అనార్మ్డ్ స్టూడెంట్స్ పైన డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఇది ఒక బ్రూటల్ స్టేట్మెంట్. హాస్పిటల్ నుండి మరియు జర్నలిస్టుల నుంచి వచ్చిన రిపోర్ట్స్ తో 19 ఇయర్స్ స్టూడెంట్స్ హెడ్ లో బుల్లెట్ తగలడంతో చనిపోయాడు. అండ్ 21 ఇయర్స్ ఓల్డ్ సోషల్ యాక్టివిస్ట్ కి చెస్ట్ లో బుల్లెట్ తగిలింది. ఇంకా దారుణమైన న్యూస్ ఏంటంటే 16 ఏళ్ల ఒక స్టూడెంట్ చనిపోయింది. అలాగే క్లాస్ రూమ్ లో ఉండవలసిన ఒక పిల్లవాడు రోడ్డుపై శవమై కనిపించాడు. ఆ క్షణం ఆ న్యూస్ వైరల్ అవ్వగానే నేపాల్ ప్రజల సహనం కట్టెలు తెంచుకుంది. ఇది ఇంకా కేవలం ఒక పోరాటం కాదు, ఒక తిరుగుబాటుగా మారింది. ఆ రోజు ప్రభుత్వం చేసిన తప్పు వల్ల తన మరణ శాసనాన్ని తానే రాసుకుంది. ఆ తర్వాత వచ్చిన కోపం ఒక ప్రళయం లాంటిది. యువత అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రభుత్వం మా భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తే మేము ప్రభుత్వాన్ని నాశనం చేస్తామని రంగంలోకి దిగారు. కాఠ్మండూలో ఉన్న పార్లమెంట్ బిల్డింగ్ కి అండ్ నమ్మకం లేని సింబల్ ఆఫ్ డెమోక్రసీకి కూడా మంటలంటించారు. మినిస్టర్ సొంత ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేసి
హింసని తన ఇంటి వరకు, తన గడప వరకు తీసుకెళ్లారు. రూలింగ్ పార్టీ యొక్క లోకల్ ఆఫీస్ ని మరియు నేషనల్ ఆఫీస్ ని కాల్చి బూడిద చేశారు. చెప్పాలంటే ప్రభుత్వ అధికారికి సంబంధించిన ప్రతి సింబల్, ప్రజల పన్నులతో కట్టిన ప్రతి బిల్డింగ్ ని మంటలండిచ్చేశారు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక న్యాయమైన టార్గెట్ గానే మారింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఆ తర్వాత ప్రభుత్వం తన చేతుల్లో నుంచి పరిస్థితి పూర్తిగా జారిపోతుందని ఒప్పుకుంది. ఆర్మీని రంగంలోకి దింపింది. కానీ ఎటువంటి ప్రయోగం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమి చెప్పినా ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. ధైర్యంగా పనిచేసే కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, హాస్పిటల్స్ అండ్ సోషల్ గ్రూప్స్ తో చెప్పిన దాని ప్రకారం 19 మంది దాదాపు చనిపోయారని అన్నారు. అలాగే అందులో ఒక ఆఫీసర్స్ కూడా చనిపోయారు. ప్రొటెస్టర్స్ కి పోలీసులకి మధ్య జరుగుతున్న గొడవలలో ఒక మాజీ ప్రధానమంత్రి వైఫ్ మంటలంటుకొని చనిపోయిందని అన్నారు. సబ్జెక్టు కరెక్షన్, కొన్ని సోర్స్లలో తను ఇంకా బ్రతికే ఉంది, క్రిటికల్ కండిషన్ లో ఉందని అంటున్నారు. నెపో కిడ్స్ కి మరియు వాళ్ళ పేరెంట్స్ కి ఎన్నో రోజుల నుంచి బ్రతుకుతున్న ఒక ప్రొటెక్టివ్ బబుల్ అనేది పగిలిపోయింది. వాళ్ళని ఇంకా ఎవరు ఏమీ చేయలేరన్న ధీమా పోయింది. ఒక గవర్నమెంట్ మినిస్టర్ పారిపోతుండగా దొరికిపోయాడు. ఆ మినిస్టర్ ఉన్న కార్ని ఆపి బయటకు లాగి రోడ్ మీదకు తీసుకెళ్లి కోపంతో ఉన్న యూత్ ఆ మినిస్టర్ ని కాలుతో తన్ని చాలా ఘోరంగా కొట్టారు. మరియు ఆ వీడియో తీసిన వ్యక్తి మాటలలో చెప్పాలంటే ఇలాంటి పదం వాడకూడదు, కానీ కుక్కని కొన్నట్టు కొట్టారు. నేపాల్ ప్రభుత్వం యొక్క అంతం చాలా వేగంగా వచ్చేసింది. అప్పటికే ఆ ప్రభుత్వం తలలేని శవంలా మారింది. సెప్టెంబర్ 8న పూర్తి అవమానంతో మరియు తన సొంత సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి వచ్చిన తిరుగుబాటుతో హోమ్ మినిస్టర్ రమేష్ రిజైన్ చేశాడు. అలా మొదటి వికెట్ పడిపోయింది. కేవలం 24 గంటల తర్వాత సెప్టెంబర్ 9న ఈ అనర్థానికి కారణమైన పీఎం కేపీ శర్మ ఓలీ చేతులు ఆయన టీవీలో తన రెసిగ్నేషన్ ని ప్రకటించారు. కానీ దేశం అప్పటికే ఆయన్ని పట్టించుకోవడం మానేసింది. చెప్పాలంటే నేపాల్ యొక్క ప్రభుత్వం పూర్తిగా కోల్పోయింది. ఇక వేరే దారి లేక చివరి ప్రయత్నంగా సోషల్ మీడియా బ్యాన్ ని ఎత్తేశారు. చనిపోయిన వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని అన్నారు. ఇండిపెండెంట్ అనే ఒక కమిటీని ఫామ్ చేసి నిజ నిజాలు తెలుసుకోమని 15 రోజులు టైం ఇచ్చారు. ఇది కేవలం ప్రజల కోపాలని చల్లారుస్తుందని ఆశతో ఆడిన ఒక మామూలు రాజకీయ నాటకం. కానీ ఇదంతా పెద్ద జోక్. ఇది ఎవరైనా ఒక ఇంటిని తగలబెట్టి తర్వాత సారీ చెప్పి ఒక బకెట్ ఆఫ్ వాటర్ ఆ ఇంటి పైన పోస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? చనిపోయిన స్టూడెంట్స్ తిరిగి రారు కదా. అలాగే పోయిన నమ్మకం కూడా మళ్ళీ తిరిగి రాదు. అసలు నేపాల్ లో జరుగుతున్న ఈ ఉద్యమం యాప్స్ గురించే కాదు, మొదటి నుంచి కూడా యాప్స్ గురించి కానే కాదు. ఇది న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. సరే, ఇప్పుడు ఏం జరుగుతుంది? నేపాల్ లో జరిగిన ఇంతవరకు పోరాటాల కంటే ఇది ఎందుకు భిన్నంగా మరియు చాలా తీవ్రంగా ఉంది? ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీ ఆర్గనైజ్ చేసింది కాదు. అరెస్ట్ చేసి లోపలేయడానికి ఒక క్లియర్ లీడర్ లేరు. ఇది ఇంటర్నెట్ తోనే పెరిగిన ఒక తరం చేసిన డీసెంట్రలైజ్డ్ డిజిటల్ పోరాటం. వీళ్ళు రెడిట్ లో ఎలా ఆర్గనైజ్ అవ్వాలో, ఇన్స్టాగ్రామ్ లో జనాల్ని ఎలా కదిలించాలో మరియు వీధుల్లో ఎలా తిరగబడాలో నేర్చుకున్నారు. ఈ పోరాటంలో వాళ్ళకి ఒక లీడర్ అనేవాడు లేడు. అందుకే ఈ ఉద్యమం ఒక తల నరకేయడానికి ఎవరికి సాధ్యం అవ్వలేదు. ఈ పోరాటం ప్రస్తుతం ఉన్న నాయకుడిని దింపి అదే స్థానంలో ఇంకో నాయకుడిని పెట్టడానికి జరగలేదు. ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ దేశం యొక్క శక్తిని పిండి తీస్తూ అవినీతితో నిండిన ఈ బంధు ప్రీతి వ్యవస్థని కూల్చడానికి జరిగిన పోరాటం. నేపాల్ మంటలలో కాలుతుంటే ఈ ప్రపంచం చూసింది. ఈ డిజిటల్ తరాన్ని కేవలం ఒక స్విచ్ ఆపేసి వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు అని అనుకునే ప్రపంచంలో ఉండే ప్రతి ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ యాప్స్ ని బ్యాన్ చేయగలరు, కానీ వాళ్ళ కోపాలని బ్యాన్ చేయలేరు కదా. గవర్నమెంట్ హద్దులు దాటిన రోజు, వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపేసిన రోజు, వాళ్ళ భవిష్యత్తుని లెక్క చేయని రోజు డిజిటల్ తరం కేవలం లాగ్ ఆఫ్ చేసి ఊరుకోరు. వాళ్ళు మీకోసం వస్తారు. న్యాయం కోసం యువత ఇలాగే వస్తుంది. ప్రస్తుతం కాఠ్మండూలో యాప్స్ యొక్క బ్యాన్ అయితే ఎత్తేసారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం అనేది లేరు. ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే లేరు. మేబీ నేను లేట్ గా కొంచెం అప్లోడ్ చేయొచ్చు. సో ఒకవేళ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారని కోరుకుంటూ, అండ్ అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.